నమస్కారం, బీపీసీ న్యూస్కు స్వాగతం. నేను మీ కిషోర్. ప్రపంచ యోగా దినోత్సవ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. ఎవరు ఊహించిన విధంగా అధికార యంత్రాంగం ఎంతో చక్కని ఏర్పాట్లు చేయడంతో వేలాది మంది తరలివచ్చినప్పటికీ ఎటువంటి ఇబ్బందులు సమస్యలు లేకుండా జరిగింది. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధాన కారకులు కావడం గమనార్హం. ఇప్పుడు ఈ కార్యక్రమం ఎంత గొప్పగా జరిగిందో వీక్షిద్దాం. భీమిలి బీచ్ రోడ్లో 127వ నెంబర్ కలిగిన ఉమర్ అలీషా ఆశ్రమానికి సమీపంలో గల చివరి వేదిక వరకు వరుసగా నిర్దేశించిన పాయింట్ల వద్ద కేటాయించిన విధంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుండి వచ్చిన వారు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల నుండి రాత్రి 2 గంటల సమయానికే అనేక మంది ఇక్కడికి చేరుకోగా తమకు కేటాయించిన ప్రదేశంలో విశ్రమించారు. భీమిలి పరిధిలో పలు పాఠశాలల విద్యార్థులు ఉదయం 4 గంటల నుండి తమకు నిర్దేశించిన పాయింట్లకు చేరుకున్నారు. ఇక్కడ మార్లిన్ కే రెస్టారెంట్ ఆవరణలో ఉన్న విశాలమైన ప్రాంగణంలో కూడా ఈ కార్యక్రమం నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందులో వివిధ ప్రాంతాలకు చెందిన వారు భారీ ఎత్తున తరలివచ్చారు. వీరికి అధికారులు యోగా మ్యాట్లు, టీషర్ట్లు అందించారు.
దీని తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించిన అనంతరం యోగాసనాల ప్రదర్శన జరిగింది. ఈ మొత్తం కార్యక్రమం ఎంతో పగడ్బందీగా చక్కగా జరగడం ఒక చారిత్రాత్మక అంశంగా చెప్పుకోవచ్చు. श्वास भरते हुए सामान्य स्थिति में आइए. श्वास తీసుకుంటూ సాధారణ స్థితికి రండి. శ్వాస వదలతూ చేతులను సామాన్య తీసుకోవడం, సామాన్య స్థితిలో తీసుకోండి. విశ్రామం. धीरे से एक और बार इसका अभ्यास करिए. पूरा ध्यान शोल्डर पर रखते हुए विपरीत दिशा. ఇప్పుడు విరుద్ధ దిశలో అభ్యాసం చేద్దాం.